మానియా. మనం ఈరోజు నేర్చుకోబోయేటువంటి టాపిక్ వచ్చి రీడింగ్ మానియా. సో రీడింగ్ మానియాకి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం. త్రూ ద 17th and 18th centuries లిటరసీ రేట్స్ వెంట్ అప్ ఇన్ మోస్ట్ పార్ట్స్. చాలా ప్రాంతాల్లో లిటరసీ రేట్స్ అనేది బాగా పెరుగుతూ వచ్చాయి. అంటే స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు కదా. ఎవరు స్టార్ట్ చేశారు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది మనకి. చర్చెస్ ఆఫ్ డిఫరెంట్ డినామినేషన్స్. అనేక డినామినేషన్స్ వాళ్ళు, చర్చ్కు సంబంధించినటువంటి వాళ్ళు అనేక సెగ్మెంట్స్గా వాళ్ళు విడిపోయి ఉన్నారు కదా. అంటే సెగ్మెంట్స్ అనే కన్నా కూడా డినామినేషన్స్ అన్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ గ్రూప్స్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు. ఇప్పుడు క్యాథలిక్స్ అందరూ కూడా రోమన్ క్యాథలిక్స్ అని, ప్రొటెస్టెంట్ అని, అలాగే సిఎస్ఐ గ్రూప్ అని, ఇట్లా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి మనకి. వాళ్ళందరూ కూడా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు గ్రామాల్లో. సో లిటరసీ పెసెంట్స్కి, ఆర్టిషన్స్కి నేర్పించేటువంటి ప్రయత్నాలు జరిగాయి. ఆ జరిగినటువంటి క్రమంలో వీళ్ళు లిటరసీ రేట్ వెంట్ వెరీ హై. యూరోప్లో మనకు ఆ టైంకి ఎప్పుడైతే వీళ్ళు స్కూల్ స్టార్ట్ చేసి స్ప్రెడ్ చేశారో నాలెడ్జ్, విద్య అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, చాలా మందికి అందుబాటులోకి వచ్చింది. ఆ విధంగా అందుబాటులోకి వచ్చింది కాబట్టి చాలా ఎక్కువ మంది చదువుకోగలిగారు. సో యాజ్ లిటరసీ అండ్ స్కూల్స్ స్ప్రెడ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్, దేర్ వేర్ వర్చువల్ రీడింగ్ మానియాస్. సో ఆ రీడింగ్ మానియా అనేది పెరిగింది. అంటే చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి చదవాలి అనేటువంటి ఒక ఉత్సుకత పెరిగిందనమాట. సో చాలా బుక్స్ పబ్లిష్ అయ్యాయి. న్యూ ఫార్మ్స్ ఆఫ్ పాపులర్ లిటరేచర్ అపియర్ అయింది. కొత్త రకమైనటువంటి పాపులర్ లిటరేచర్ అందుబాటులోకి వచ్చింది. న్యూ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ బుక్స్ వచ్చాయి. అలాగే బుక్ సెల్లర్స్, పెడ్లర్స్ who are roaming around villages carrying little books for sale. అంటే గ్రామానికి వెళ్ళి అమ్మేటువంటి వాళ్ళు, బుక్స్ అమ్మేటువంటి వాళ్ళని హైర్ చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వాళ్ళకి బుక్ సెల్లర్స్. అలాగే ఆల్మనాక్ అంటే మనకి ఇప్పుడు క్యాలెండర్స్ రాస్తాం కదా. మనకి హిందూ క్యాలెండర్ మీరు ఎప్పుడన్నా చూసినా, లేదా క్రిస్టియన్ క్యాలెండర్ మీరు ఏదైనా చూస్తే దాంట్లో డేటు, మంత్, ఆ టైంతో పాటు ఈరోజు ఏ తిథి, ఏ నక్షత్రం, ఇట్లాంటివి మనకి హిందూ క్యాలెండర్లో కనిపిస్తాయి. అలాగే క్రిస్టియన్ క్యాలెండర్, ముఖ్యంగా క్యాథలిక్ క్యాలెండర్ని కనుక మీరు చూస్తే అందులో ఆ రోజు ఏ వర్స్, ఏ పోర్షన్ చదవాలి, ఏ బైబిల్లో ఏ వర్స్ ఉంది అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. సో అట్లాంటివన్నీ కూడా ఆల్మనాక్స్ అంటారు. అలాగే రిచువల్ క్యాలెండర్స్, బ్యాలేస్, ఫోక్ టేల్స్, జానపదాలు, గేయాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు, ప్రచురించారు, తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ రకాలుగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆర్డినరీ సిటిజన్స్ అంటే సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టుగా తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది. సో ఇన్ ఇంగ్లాండ్ మనకి పెన్నీ చాప్ బుక్స్ అనేటువంటివి పబ్లిష్ చేశారు. సో దే వేర్ క్యారీడ్ బై పెన్నీ పెడ్లర్స్. మళ్ళీ పెడ్లర్స్ అంటే మనకి గ్రామానికి వెళ్ళి వాళ్ళు ఈ యొక్క బుక్స్ని పబ్లిసైజ్ చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు. వీళ్ళని మనకి పెడ్లర్స్ అంటాం. వీళ్ళని ఎంప్లాయ్ చేసుకున్నారు. పెన్నీ బుక్స్ అంటే తక్కువ ధరకు అమ్మేటువంటి బుక్స్. చాప్మెన్ సోల్డ్ ఫర్ ఏ పెన్నీ అంటే ఒక రూపీ లాగా అనుకోవచ్చు మనం, అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ ద పువర్ పీపుల్, సామాన్యమైనటువంటి ప్రజల కోసం తీసుకోబడినటువంటి చాప్మెన్. వీళ్ళని చాప్మెన్ అనేవాళ్ళు, పెన్నీ పెడ్లర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి గ్రామాలకి తిరిగి సామాన్యులు, పేదవాళ్ళు, ధనం లేనటువంటి వారికి వీళ్ళు అమ్మేవాళ్ళు. సో ఇన్ ఫ్రాన్స్ బెలతెక్యూ బ్లూ, ఈ బెలతెక్యూ బ్లూ అనేటువంటి బుక్స్ వచ్చాయి. ఏమిటి ఈ బెలతెక్యూ బ్లూ అంటే, ఈ బెలతెక్యూ బ్లూ అనేటువంటి బుక్స్ లో ప్రైస్డ్ స్మాల్ బుక్స్, చిన్న అంటే తక్కువ ధరకి వచ్చేటువంటి బుక్స్. సహజంగా మనకి తక్కువ ధర వచ్చేటువంటి బుక్స్ కాబట్టి కొంత ప్రింట్ క్వాలిటీ కానీ, పేపర్ క్వాలిటీ కానీ అంత గొప్పగా ఉండేది కాదు. పూర్ క్వాలిటీ అని ఇచ్చేశారు ఆల్రెడీ. సో
చాలా తక్కువ క్వాలిటీలో, అంటే చీప్ బ్లూ కవర్తో కవర్ చేసేవాళ్ళు. ఇది ఈ బుక్స్ని గుర్తించడం ఎలాగండి అని అంటే, మనకి బ్లూ కవర్తో కవర్ చేసి ఉండటం వలన మనకి సహజంగానే ఇవన్నీ కూడా మనకి ఈ బిలెతెక్యూ బ్లూ బుక్స్, అందుకే బ్లూ అనేటువంటి వర్డ్ వచ్చింది మనకి. అలాగే రొమాన్సెస్, అలాగే మనకి 4 to 6 pages బుక్స్, చరిత్రలు, ఒక్కొక్క రాజుగారి చరిత్ర లేకపోతే ఒక్కొక్క రాణి గారి చరిత్ర, అట్లాంటివన్నీ కూడా డిఫరెంట్ పర్పసెస్ని సర్వ్ చేసేవన్నీ ఈ టైంలో పబ్లిష్ చేయడం జరిగింది. అట్లా మనకి పీరియాడికల్ ప్రెస్ కూడా డెవలప్ అయింది డ్యూరింగ్ ద ఎర్లీ 18th century, కంబైనింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్ విత్ ఎంటర్టైన్మెంట్. నేను మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి మ్యాగజైన్స్ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్వాతి మ్యాగజైన్స్ కానీ, లేదా ఈనాడు బుక్లెట్స్ కానీ, ఇట్లాంటివి కరెంట్ అఫైర్స్తో పాటు. ఇప్పుడంటే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్స్ వచ్చేసినాయి, కానీ అప్పట్లో కరెంట్ అఫైర్స్తో పాటు జరుగుతున్నటువంటి సమకాలీన పరిస్థితులకు సంబంధించినటువంటి విషయాలు, విదేశాల్లో జరుగుతున్నటువంటి విషయాలు, అవన్నిటిని కూడా సేకరించి వాటిని పబ్లిష్ చేసేవాళ్ళు ఎర్లీ 18th century, అంటే దాదాపుగా 1701 నుంచి 1749 వరకు. అలాగే న్యూస్ పేపర్స్ అండ్ జర్నల్స్ క్యారీడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వార్స్ అండ్ ట్రేడ్. సో వార్స్ గురించి, ట్రేడ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేవాళ్ళు న్యూస్ పేపర్స్, అలాగే జర్నల్స్. సిమిలర్ ఐడియాస్, సైంటిస్టుల యొక్క ఐడియాస్, ఫిలాసఫర్స్ యొక్క ఐడియాస్ కూడా చాలా కామన్ మ్యాన్కి రీచ్ అవుతూ వచ్చాయి. ఎందుకు ఇవన్నీ కారణం ఏంటంటే, బికాస్ ఆఫ్ ద ప్రింట్ దట్ ఈస్ అవైలబుల్, లో కాస్ట్లో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి దే వర్ ఏబుల్ టు రీచ్ టు కామన్ మ్యాన్. సో ఐడియాస్, థాట్స్, కొత్త నాలెడ్జ్, కొత్త ఇన్ఫర్మేషను, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్, ఏన్షియంట్ అండ్ మిడీవియల్ టెక్స్ట్, మ్యాప్స్, సైంటిఫిక్ డయాగ్రామ్స్, ఐజక్ న్యూటన్ లాంటి వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి డిస్కవరీస్, వాళ్ళు చెప్పినటువంటివి కొత్త కొత్తవి. అలాగే సైంటిఫికలీ మైండెడ్ రీడర్స్ ఎక్కువ మంది దీన్ని చదవటం. అలాగే ఆ టైంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్, థామస్ పెయిన్, వోల్టేర్, అలాగే రూసో, ఇలాంటి వాళ్ళ బుక్స్ అన్నీ కూడా పబ్లిష్ అయినాయి, ప్రింట్ అయినాయి. సో దీనివల్ల ఏంటి మనకి అని అంటే, దేర్ ఐడియాస్ అబౌట్ సైన్స్, రీజన్ అండ్ రేషనాలిటీ ఫౌండ్ దేర్ వే ఇన్ పాపులర్ లిటరేచర్. ఒక కొత్త రకమైనటువంటి థింకింగ్ ప్రజల్లో మూఢంగా, అంటే వితౌట్ క్వశ్చనింగ్ ఎనీ లాజిక్, నమ్మేటువంటి ఒక మైండ్ సెట్ నుంచి వాళ్ళందరూ కూడా సైన్స్ని బిలీవ్ చేస్తున్నారు. రీజనింగ్ ఏంటి, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేటువంటిది, అలాగే రేషనాలిటీ అంటే లాజికల్ థింకింగ్, దీని వెనక ఉన్నటువంటి లాజిక్ ఏంటి, కారణం ఏంటి, దీని వెనక ఉన్నటువంటి పరమార్థం అని కూడా అనుకోవచ్చు మనం, లేదా ఇంటర్నల్గా దీనికి ఉన్నటువంటి ఎందుకు ఇలా చేస్తున్నాము, ఇలా ఎందుకు చెయ్యాలి, ఇది చేయటానికి కారణం ఇదిగో, నీకు పలానా ఇది ఉంది కాబట్టి ఇది చేయాలి అనేటువంటి చెప్తే, దాన్ని చేస్తే జరిగేటువంటి పరిణామాలను తెలియజేసేది రేషనాలిటీ అనేటువంటిది మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఈ రకంగా మనకి ఈ యొక్క రీడింగ్ మాన్యాలో కొత్తగా రీడింగ్ పర్సంటేజ్ పెరిగింది. డిఫరెంట్ పర్సంటేజెస్ పెరగడానికి కారణం ఏంటి, మళ్ళీ చర్చ్ వాళ్ళు డిఫరెంట్ డినామినేషన్స్, ఒక్కలే కాదు, డిఫరెంట్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ అందరూ స్కూల్స్ పెట్టారు, ఎడ్యుకేషన్ పర్సంటేజ్ పెంచారు, పాపులర్ లిటరేచర్ అవైలబుల్కి వచ్చింది, చీప్ బుక్స్, చాప్ బుక్స్, పెడ్లర్స్, ఫోక్ టేల్స్, అలాగే పెన్నీ చాప్ బుక్స్, బిలితిక్యూ బ్లూ బుక్స్, అలాగే మనకి పీరియాడికల్ ప్రెస్, కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్, జర్నల్స్, ఇవన్నీ కూడా క్యారీ అయినాయి. సైంటిస్ట్ అండ్ ఫిలాసఫర్స్ యొక్క ఐడియాస్, అలాగే ఏన్షియంట్ అండ్ మిడీవియల్ సైంటిఫిక్ టెక్స్ట్, అంతకు ముందు వరకు కామన్ మ్యాన్కి అందుబాటులో లేనటువంటి ఇన్ఫర్మేషన్ ఒక ఫ్లడ్ లాగా వచ్చింది అనేది అయితే మనం ఇక్కడ క్లియర్గా గమనించుకోవచ్చు. సో ఆ పాయింట్ని మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవచ్చు. సో రీడింగ్ మాన్యాలో మనం ఇప్పుడు దాకా కవర్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏమిటి అనేది మన యొక్క నోట్ ప్యాడ్లో చూద్దాం.
సో ఇందులో గనక మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్, 17th and 18th సెంచురీస్లో మనం చూస్తే, 1 సెకండ్, రీడింగ్ మానియా, ఇందులో డ్యూరింగ్ 17th and 18th సెంచురీస్లో బాగా లిటరసీ రేట్ పెరిగింది. అలాగే మనకి ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ వలన మనకి బుక్స్ యొక్క పబ్లిసిటీ బాగా పెరిగింది. ఆర్డినరీ రీడర్స్ చదవటం బాగా అలవాటు చేసుకున్నారు. బుక్స్ వేరీడ్ సైజెస్లో మనకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 18th సెంచురీకి వచ్చేపాటికి కరెంట్ అఫైర్స్, అలాగే అప్పుడున్నటువంటి ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ కావచ్చు, లేదా ఆర్టిస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా మనకి మూవీ స్టార్స్ అంటే అదొక తెలియని ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ మనకు ఉంటుంది. కాబట్టి అలాంటివి పబ్లిసిటీలోకి వచ్చాయి. అలాగే నోటబుల్ సైంటిఫిక్ డిస్కవరీస్, ఇవన్నీ కూడా మనకి ప్రజలకి తెలిసేటువంటి అవకాశం వచ్చింది. సైంటిస్టుల యొక్క ఆలోచన, ఫిలాసఫర్స్ యొక్క ఆలోచన, ఇవన్నీ కూడా మనకి తెలిసేటువంటి ఒక అవకాశం వచ్చింది. ఎందువలన వచ్చింది? లాట్ ఆఫ్ రీడింగ్ పబ్లిక్ అనేది పెరగటం వలన వచ్చింది అనేటువంటిది మనం ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు 4.1లో మనకి ఏముంది? ట్రెంబుల్ దేర్ ఫోర్ ద టిరెంట్స్ ఆఫ్ ద వరల్డ్. టిరెంట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ట్రెంబుల్, భయపడండి, వనకండి. ఎందుకు? ఎవరైతే మేమే అత్యంత శక్తివంతులమి అనేటువంటి ఒక ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటిది ఇది. ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది చూద్దాం. ఇప్పుడు బై మిడ్ 18th సెంచురీ దేర్ వాజ్ ఎ కామన్ కన్విక్షన్, ఒక కామన్గా ఉన్నటువంటి కన్విక్షన్, ఒక నానుడు ఏంటి అంటే బుక్స్ వేర్ ద మీన్స్ ఆఫ్ స్ప్రెడింగ్ ప్రోగ్రెస్ అండ్ ఎన్లైటన్మెంట్. ఒక మనిషి యొక్క వికాసానికి, మానవుడి యొక్క వికాసానికి నాలెడ్జ్, అలాగే తత్వజ్ఞానం, ఎన్లైటన్మెంట్కి కూడా అతనికి బాగా ఉపయోగపడింది. మెనీ బిలీవ్ దట్ బుక్స్ కుడ్ చేంజ్ ద వరల్డ్. పుస్తకాలు ప్రపంచాన్ని మార్చగలవు అనేటువంటి దాన్ని వాళ్ళు నమ్మారు. లిబరేట్ సొసైటీ ఫ్రమ్ డెస్పాటిజం అండ్ టెరనీ. డెస్పాటిజం నుంచి, టెరనీ నుంచి మనల్ని కాపాడుతుంది. ఏమిటి డెస్పాటిజం అంటే? ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ విచ్ అబ్సల్యూట్ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ బై అన్ ఇండివిజువల్ అన్రెగ్యులేటెడ్ బై ద లీగల్ అండ్ ది కాన్స్టిట్యూషనల్ చెక్స్. ఒక నియంత్రణ అనేటువంటి లేనటువంటి ఒక అధికారం, విచ్చలవిడితనంతో కూడుకున్నటువంటి ఒక అధికారం మనకి డెస్పాటిక్ రూలర్స్లో మనకు కనిపిస్తుంది. అందులో వికృత రూపం టైరెంట్స్, టైరనీ అనేది మనం చూడొచ్చు. సో హెరాల్డ్ అండ్ హెరాల్డ్. సో ఈ హెరాల్డ్ అంటే ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం. హెరాల్డ్ మీనింగ్ మీ ముందే చూస్తున్నా నేను కూడా. సో ఏ టైమ్ వెన్ రీజన్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వుడ్ రూల్, అంటే ఇంటెలిజెన్స్ కానీ లేదా రీజనింగ్ ఉంటేనే ప్రజలు ఒప్పుకునేటువంటి ఒక సందర్భానికి వచ్చారు. ఏమిటిది మీనింగ్ అంటే సైన్. దే కన్సిడర్డ్ ద ఫస్ట్ ప్రిమోరోజెస్ ఆఫ్ ద హెరాల్డ్స్ ఆఫ్ ద స్ప్రింగ్, అఫీషియల్ మెసెంజర్. ఓకే, ఒక మెసెంజర్ లాగా పనిచేసింది అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఒక సైన్, ఒక సింబల్ లాగా. సో ఇక్కడ ఏంటి సింబలు? ఈ డెస్పాటిజంకైనా లేదా టిరెంట్ రూలర్స్కైనా నియంతృత్వం అయినటువంటి రూలర్స్ ఉన్నా సరే వాళ్ళకు ఒక మెసేజ్ ఏంటయ్యా అంటే ఈ టైం ఏంటి అంటే రీజనింగ్ ఉండాలి, తెలివితేటలు ఉండాలి, ఇంటలెక్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ సొసైటీని లిబరేట్ చేయగలుగుతాం. ఎప్పుడు లిబరేట్ చేయగలుగుతాం? బాగా బుక్స్ చదివేటువంటి సొసైటీలో
ఈ నియంతృత్వ ధోరణి అనేది ఉండదు. అలా ఉండకుండా రీజన్తో ఇంటెలిజెన్స్తో పనిచేసేటువంటి సొసైటీ అంటే ఈ లిబరేషన్ పాసిబుల్ అవుతుంది అనేటువంటి దాన్ని లూయిస్ సెబాస్టియన్ మర్కియర్ అనేటువంటి నావలిస్టు 18th సెంచరీలో ఆయన ఇలా డిక్లేర్ చేశారు. సో 18th సెంచరీలో ఆయన ఏమని డిక్లేర్ చేశారంటే, ప్రింటింగ్ ప్రెస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ పబ్లిక్ ఒపీనియన్. ప్రింటింగ్ ప్రెస్ ఉండటం వలన ప్రజలకి ప్రోగ్రెస్ వచ్చింది, అలాగే పబ్లిక్ ఒపీనియన్ బాగా తెలిసింది అనేటువంటి దాన్ని తెలియజేస్తూ, ఈజ్ ద ఫోర్స్ దట్ విల్ స్వీప్ డెస్పాటిజం అవే. ఇది ఒక శక్తిలాగా పనిచేస్తుందంట. దేనికి? ఉన్నటువంటి నియంతృత్వ ధోరణిని పూర్తిగా తీసేస్తుంది అనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేశాడు. ఇన్ మెనీ ఆఫ్ ద మర్కియర్స్ నోవెల్స్ ద హీరోస్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద యాక్ట్స్ ఆఫ్ రీడింగ్. ఆయన తన యొక్క రచనల ద్వారా ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, ఎవరైతే బాగా పుస్తకాలని అధ్యయనం చేస్తారో, అనేక రకాలైనటువంటి పుస్తకాలను చదువుతారో, వాళ్ళు సమాజంలో మార్పుకు నాంది అవుతారు అనేటువంటి ఒక విషయాన్ని ఆయన తెలియజేశారు. ద డివోర్ బుక్స్ ఆర్ లాస్ట్ ఇన్ ద వరల్డ్, బుక్స్ క్రియేట్ అండ్ బికేమ్ ఎన్లైటెండ్ ఇన్ ద ప్రాసెస్. వాళ్ళు బుక్స్లో ఎప్పుడైతే మునుగుతారో, బుక్స్లో ఎప్పుడైతే వాళ్ళు కోల్పోతారో, వాళ్ళు ఎన్లైటెండ్ అవుతారు. ఈ ప్రాసెస్లో తమని తాము కోల్పోయేటువంటి ప్రక్రియలో వాళ్ళు ఎన్లైటెన్ చేసుకుంటారు. కన్విన్స్డ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ప్రింట్, బ్రింగింగ్ ఎన్లైటన్మెంట్ అండ్ డిస్ట్రాయింగ్ ద బేసిస్ ఆఫ్ డెస్పాటిజం. ఈ యొక్క డెస్పాటిక్ రూలర్స్ యొక్క రూలింగ్ అనేది పూర్తిగా డిస్ట్రాయ్ అవుతుంది, పూర్తిగా నాశనం అయిపోతుంది అనేటువంటి దాన్ని మర్కియర్ నమ్మారు బాగా. అందుకే ఆయన ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రెంబల్ దేర్ ఫోర్ ద tyrants of the world, tremble before the virtual writers. అందుకే అంటారు, గన్ కంటే కూడా పెన్ పవర్ఫుల్ అనేటువంటి దానికి యాక్చువల్ మీనింగ్. ఇలాంటి స్టేట్మెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక గన్నుతో మనం ఒక వ్యక్తినే కాల్చగలం, కానీ ఒక పెన్నుతో ఒక మెదడులో ఒక ఆలోచన కనుక మీరు పుట్టించగలిగితే, దట్ క్యాన్ క్రియేట్ ఏ వైబ్రేటింగ్ ఎఫెక్ట్ ఇన్ ద ఎంటైర్ సొసైటీ. సొసైటీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోతుంది అనేటువంటి దాన్ని ఆయన మనకి ఇక్కడ తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇందులో మనం నేర్చుకున్నటువంటి కీ పాయింట్స్ ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం. ట్రెంబల్ దేర్ ఫోర్ ద టెరెంట్స్ ఆఫ్ ద వరల్డ్ బై మిడ్ 18th సెంచరీ. ఆయన ఎవరు ఈ పాయింట్ చెప్పింది అంటే, లూయిస్ మర్కియర్ సెబాస్టియన్ 18th సెంచరీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఛాలెంజింగ్ ద డెస్పాటిజం. అప్పుడు అన్కంట్రోల్డ్గా ఒక చట్టం కానీ ఒక నియంత్రణ కానీ లేకుండా రూల్ చేసేటువంటి రాజులు కానీ రాజరికపు వ్యవస్థలను కానీ ఆయన ఈ విధంగా క్వశ్చన్ చేస్తూ వచ్చారు. అలాగే మర్కియర్ బలంగా నమ్మింది ఏంటంటే, దట్ పవర్, ప్రింట్కి పవర్ ఉంది, అది ఎన్లైట్మెంట్ తీసుకొచ్చింది, అది దట్ విల్ డిస్మాంటిల్ ద టిరనికల్ రూల్. ఇలాంటి నియంతృత్వ ధోరణి కలిగినటువంటి రాజుల యొక్క రూల్ని అది డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగే ఆయన చాలా కన్విక్షన్తో చెప్పింది ఏంటంటే, ట్రెంబల్ దేర్ ఫోర్ ద టైరెంట్స్ ఆఫ్ ద వరల్డ్, ట్రెంబల్ బిఫోర్ ద వర్చువల్ రైటర్స్. దిస్ పర్స్పెక్టివ్ హైలైట్స్ the growing recognition of transformative power of literature, and the written word is driving societal change during that time. ఆ సమయంలో, ఆ సందర్భంలో సొసైటీలో ఎలాంటి మార్పు నడుస్తుంది అనేటువంటి ఒక పర్స్పెక్టివ్ని ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏమిటా పర్స్పెక్టివ్ అనంటే హైలైట్స్ ద గ్రోయింగ్ రికగ్నిషన్. ఆయన గుర్తించాడు ఏంటది, మనకి ఎలా లిటరేచర్ అనేది సమాజంలో మార్పుకి కారణమయ్యింది, సొసైటియల్ చేంజెస్ అనేవి రావటానికి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ,
ఆయన ఏమన్నాడు, పదాలు ఏవైతే రచించబడ్డాయో, రిటర్న్ వర్డ్స్ ఇన్ డ్రైవింగ్ సొసైటియల్ చేంజ్ డ్యూరింగ్ దట్ టైం, రాసినటువంటి పదాలు సమాజంలో మార్పుకు నాందవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేసుకుంటూ వచ్చారు. సో ఆ రకంగా మనకి ఈ యొక్క రైటర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది. మరి మీరు అందరూ చదువుకొని ఉంటారు గ్రేడ్ 9లో ఫ్రెంచ్ విప్లవం చదువుకున్నారు కదా, దాంట్లో ప్రింట్ కల్చర్ యొక్క పాత్ర, ప్రింట్ యొక్క పాత్ర ఎలా ఉంది అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దానికి సంబంధించి మనకి 3 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి మన ముందు పెట్టడం జరిగింది హిస్టోరియన్స్. ఏమిటవి ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటి వాళ్ళు పెట్టిందంటే, మనకి ప్రింట్ పాపులరైజ్ ది ఐడియాస్ ఆఫ్ ఎన్లైటెండ్ థింకర్స్. కలెక్టివ్గా మనకి రూసో రాసిన, వోల్టేర్ రాసిన, లేకపోతే జాన్ లాక్ రాసినటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ఆ రైటింగ్స్ని ప్రొవైడెడ్ ఏ క్రిటికల్ కమెంటరీ ఆన్ ట్రెడిషనల్ సూపర్స్టిషన్ అండ్ డెస్పాటిజం. సాంప్రదాయబద్ధంగా అప్పుడు నడుస్తున్నటువంటి మూఢనమ్మకాల పైన, డెస్పాటిజం పైన దే ఆర్గ్యూడ్ ఫర్ ద రూల్ ఆఫ్ రీజన్ రాదర్ దాన్ కస్టమ్. కేవలం సాంప్రదాయం అనే కాకుండా దీన్ని సాంప్రదాయం వెనుకున్నటువంటి ఈ యొక్క కారణం ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ చేశారు. అలాగే డిమాండెడ్ దట్ ఎవ్రీథింగ్ బి జడ్జ్డ్ త్రూ అప్లికేషన్ ఆఫ్ రీజన్ అండ్ రేషనాలిటీ. ఒక కారణం, దాని వెనకాల ఉన్నటువంటి లాజిక్, ఇవి రెండు కూడా తీసుకొని మనం ఏదైనా ఒకటి తీసుకోవాలి. ఏదైనా ఒక సాంప్రదాయం మీరు చెప్పారు బాగుంది, కానీ ఆ సాంప్రదాయానికి ఉన్నటువంటి కారణం ఏంటి, ఆ సాంప్రదాయాన్ని మనం ఎందుకు పాటించాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళు క్వశ్చన్ చేశారు. దే అటాక్డ్ ద సేక్రెడ్ చర్చ్, ద డెస్పాటిక్ పవర్ ఆఫ్ ద స్టేట్, ఇరోడింగ్ ద లెజిటిమసీ ఆఫ్ ద సోషల్ ఆర్డర్. సామాజిక ఆర్డర్ ఏదైతే ఉందో, అంటే చర్చ్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యున్నత అధికారం, అలాగే విలువ, అలాగే రాజుగారి ఆజ్ఞలను క్వశ్చన్ చేయకపోవటం, చర్చ్ వాళ్ళు చెప్పేటువంటి దాన్ని క్వశ్చన్ చేయకపోవటం, అలాగే రూసో, వోల్టేర్ వీళ్ళని కూడా వైడ్గా చదివారు ఆ టైంలో. సో వరల్డ్ త్రూ ద ఐస్, వాళ్ళ యొక్క కళ్ళతో, వోల్టేర్ రూసో యొక్క కళ్ళతో, పుస్తకాలు చదివినటువంటి ఒక జ్ఞానంతో వాళ్ళు కొత్త రకంగా ప్రపంచాన్ని చూశారు, చూసి క్వశ్చన్ చేశారు. క్రిటికల్ అండ్ రేషనల్ ఇన్ ద థాట్ ప్రాసెస్. వాళ్ళని క్వశ్చన్ చేశారు, క్రిటిసైజ్ చేశారు. అలాగే ఎందుకు ఇది చేస్తున్నారు, ఇది ఏంటి, లాజిక్ ఏంటి అని అడిగారు వాళ్ళందరినీ. సో అది ఫస్ట్ థింగ్ ప్రింటింగ్ వల్ల. సెకండ్ థింగ్ ఏంటి, ఈ ప్రింటింగ్ వల్ల మనకు వచ్చినటువంటి డైలాగ్ అండ్ డిబేట్ మనం డిస్కస్ చేయగలుగుతాం. వాల్యూస్, నార్మ్స్, ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటిని రీవాల్యుయేట్ చేసి దీని వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రీజన్, మనకున్నటువంటి రీజనింగ్ ఏంటి. ఎగ్జిస్టింగ్ ఐడియాస్ని క్వశ్చన్ చేశారు. దే క్వశ్చన్డ్ ది ఎగ్జిస్టింగ్ ఐడియాస్ విత్ ఇన్ ది పబ్లిక్ కల్చర్. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది, ప్రింట్ వలన పాసిబుల్ అయింది. అలాగే థర్డ్ది మనకి అవుట్ పోరింగ్ ఆఫ్ లిటరేచర్ దట్ మాక్ ద రాయల్టీ అండ్ క్రిటిసైజ్ దేర్ మొరాలిటీ. బాగుందండి, మీ రాయల్ ఫ్యామిలీస్ బాగానే ఉంది మీరు చెప్తారు, కానీ ఇందులో మారల్ వాల్యూస్ ఎక్కడున్నాయి? సామాన్యుడికైతే అనేకమైనటువంటి నియమావళి, కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి కదా, మరి రాజులకి ఇలాంటి కట్టుబాట్లు, నియమాలు ఉండవా అనేటువంటివి క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. సో దట్ రైజ్ ద క్వశ్చన్స్ ఆన్ ద సోషల్ ఆర్డర్. అలాగే కొన్ని కార్టూన్స్, క్యారికేచర్స్ సర్కాస్టిక్గా గీయటం మోనార్కుల పైన, అవి అండర్ గ్రౌండ్గా సర్క్యులేట్ అవటం, రాజుగారు కొంత ఆగ్రహానికి గురవటం, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోకి రావటం, ఈ ఐడియాస్ అన్నీ స్ప్రెడ్ అవటం. వోల్టేర్ చెప్పినా, రూసో చెప్పినా చర్చ్ యొక్క ప్రాపగాండాని క్వశ్చన్ చేయటం, ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా ప్రింట్ డైరెక్ట్గా ఇట్ షేప్డ్ ద మైండ్స్ అండ్ ఓపెన్డ్ అప్ ద పాసిబిలిటీ ఆఫ్ థింకింగ్ డిఫరెంట్లీ. డిఫరెంట్గా కొత్త కోణంలో ఆలోచించేటువంటి ఒక విధానానికి ఇది నాంది పలికింది అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా
నోట్ చేసుకోవచ్చు. సో ప్రింట్ కల్చర్కి ఫ్రెంచ్ రెవల్యూషన్కి ఉన్నటువంటి లింక్ ఏంటి అని మనం గనక తీసుకున్నట్లయితే మనకి బేసిక్గా ఈ రిలేషన్లో 3 ఆస్పెక్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏమిటి అనేది మనం చూద్దాం. మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. ఫస్ట్ స్టేజ్లో వీళ్ళు చేసింది ఏంటి? క్రిటికల్ పర్స్పెక్టివ్, సూపర్స్టిషన్స్, డెస్పాటిజంని క్వశ్చన్ చేశారు. అప్పుడున్నటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్స్ యొక్క థాట్స్తో వాళ్ళు చదువుకున్నటువంటి పర్స్పెక్టివ్తో ప్రపంచాన్ని చూసి దాన్ని క్వశ్చన్ చేశారు. క్రిటికల్ థింకింగ్, రేషనాలిటీ ద్వారా దాన్ని క్వశ్చన్ చేశారు. అలాగే సెకండ్ ఆస్పెక్ట్ మనం తీసుకున్నట్లయితే ప్రింట్ కల్చర్ డైలాగ్ అండ్ డిబేట్కి ఓపెన్ చేసింది. ఓకే, మీరు ఇందులో రాసింది చెప్తున్నారు, ఇందులో ఇలా రాసింది, అందులో ఇలా రాసింది అనేటువంటి డిస్కషన్, అనేటువంటి డైలాగ్కి పాసిబిలిటీ వచ్చింది. అలాగే మనకి ఇండివిజువల్ మైండ్స్ని షేప్ చేయటం మాత్రమే కాదు, ఇట్ ఫెసిలిటేటెడ్ ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఐడియాస్. ప్రజలందరిలో కూడా యాక్సెప్టెన్స్ తీసుకొచ్చింది లేదా రిజెక్షన్ తీసుకొచ్చింది. ఇంటర్ప్రిట్ దెమ్ ఇన్ దేర్ ఓన్ వేస్, వాళ్ళకు అనువైనటువంటి విధంగా దాన్ని అర్థం చేసుకునేటువంటి వెసులుబాటుని కల్పించింది. ప్రింట్ కల్చర్ ఓపెన్డ్ అప్ ది పాసిబిలిటీ ఫర్ థింకింగ్ డిఫరెంట్లీ, డిఫరెంట్గా ఆలోచించడానికి. అలాగే రెవల్యూషనరీ సెంటిమెంట్స్ని, ఎందుకు ఇలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ దీస్ సెంటిమెంట్స్, వాట్ ఆర్ దీస్ ట్రెడిషన్స్, వాట్ ఈస్ ద లాజిక్, వాట్ ఈస్ ద రీజన్ అనేటువంటివన్నీ కూడా క్వశ్చన్ చేయటం మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో నెక్స్ట్ టాపిక్ వీ హ్యావ్ ఇస్ ద 19th century. 19th century గురించి నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.